చదువుకున్న పండితులు పెద్దలు అందరికీ గరుడ పురాణం మీద ఒక అనుమానం ఉన్నది. గరుడ పురాణానికి ఒక అపప్రథ ఉన్నది. ఏమిటది? గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని కొందరు. గరుడ పురాణం అంటే కేవలం ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు, చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి, వినాలి అని కొందరు ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు. ఇంకా అందువల్ల వారి సందేహం తీర్చి తీరాలి కదా మరి మనం. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. 18 పురాణములు మానవులను ఉద్ధరించడం కోసం వేదవ్యాసుల వారు రాశారు. వేదము యొక్క సారము 18 పురాణముల రూపంలో మనకి వేదవ్యాసుల వారు అందించారు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే 18 పురాణాలు భగవత్ స్వరూపం. అంటే వేదం ఆ రూపంలో వచ్చింది. ఈ పురాణములు నిత్యము చదవచ్చు, ఒక్క మైల ఉన్నప్పుడు తప్ప. నిత్యము ఇంట్లో పెట్టి పూజించవచ్చు. కానీ ఒక్క గరుడ పురాణం మైల ఉన్నప్పుడు మైలు లేనప్పుడు కూడా చదవదగిన పురాణం. ఇప్పుడు ఉదాహరణకి రామాయణం లాంటి ఇతిహాసాలు, దేవీ భాగవతం వంటి పురాణాలు ఇంట్లో ఉన్నవాడికి మైలు వస్తే ఆ కాలంలో పారాయణం చేయకూడదు, వినకూడదని శాస్త్రం ఉన్నది. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన వాడి ఇంట్లో 10 రోజులు మైలు ఉంటుంది, 11వ రోజు శుద్ధి అవుతుంది. ఈ 11 రోజులు అక్కడ పారాయణం చేయకూడదు. ఏది? దేవీ భాగవతం. ఆ ఇంట్లో కాకుండా దూరంగా ఎక్కడన్నా చేయొచ్చు. కానీ గరుడ పురాణం అలా కాదు, ఆ ఇంట్లో కూడా పారాయణం చేయవచ్చు. పురాణములన్నీ ఒకెత్తు, గరుడ పురాణం ఒకటి ఒకెత్తు. గరుడ పురాణం ఉన్న ఇంట్లో ఒకేసారి శివకేశవులిద్దరూ మకాం పెడతారు. సమస్త వేదములు, సమస్త నదులు, సమస్త తీర్థయాత్రలు గరుడ పురాణం ఉన్న ఇంట్లో ఉంటాయి. మన ఇంట్లో పురాణాలు, వేదాలు, నదులు, తీర్థయాత్ర స్థలాలు సమస్తం ఇంట్లో మకం ఉండడం అంటే ఎంత అదృష్టం అండి. అందువల్ల గరుడ పురాణం ఇంట్లో నిత్యం ఉండాలి. నిత్యం ఏ ఇంటిలో గరుడ పురాణం పూజింపబడుతుందో ఆ ఇంటిలో ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ధర్మార్థ కామములు అనే 3, శరీరం విడిచాక మోక్షము 4 లభిస్తాయి గరుడ పురాణం ఉన్న ఇంట్లో. కాబట్టి గరుడ పురాణాన్ని నిత్యం ఇంట్లో పెట్టి పూజించాలి. నిత్యం చదవమన్నారు. ఒక్క శ్లోకమైన రోజు చదవకుండా గరుడ పురాణం అన్నం తినకూడదట అసలు. ఇవాళ మనం ఎంత పాపం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మన ఇంటిలో ఈ పూట అన్నం తింటున్నామంటే, ఇడ్లీ తింటున్నామంటే, పలహారాలు చేస్తున్నామంటే, కాఫీ తాగుతున్నామంటే దానికి ముందు గరుడ పురాణంలో ఒక్క శ్లోకమైనా చదవాలి, లేదా గరుడ పురాణంలో ఒక అక్షరమైన వినాలట. గరుడ పురాణం వినకుండా లేక గరుడ పురాణం చదవకుండా ఏ వ్యక్తి కాఫీకి కూడా తాగకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందుకే పూర్వం ఏం చేసేవారు? ఆచమన జలం తాగాక, ఆచమనం అయిపోయాక వెంటనే గరుడ పురాణంలోని ఒక్క శ్లోకాన్ని చదివి అప్పుడు మిగతా పనులు చేసేవారు. మీరెంత అదృష్టవంతులు. రోజు నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ అనే శ్లోకం విని మీ ఇళ్లలో పనులు చేస్తున్నారు. ఈ శ్లోకం గరుడ పురాణంలో కూడా ఉంటుంది. ఈ పురాణాలన్నిటిలో ఈ శ్లోకం ఉంటుంది. గరుడ పురాణంలో కూడా ప్రారంభంలో ఈ శ్లోకం ఉంటుంది. కనీసం ఈ శ్లోకాన్ని మీరు చదువుకుని మీ ఇంట్లో పనులు మొదలు పెట్టాలి. గరుడ పురాణమును చదవనిది, గరుడ పురాణమును విననిదే, గరుడ పురాణమును ఎంట పెట్టి పూజించనిదే మానవుడికి ముక్తి రాదు. గరుడ పురాణం అంటే సామాన్యంగా 19,000 శ్లోకములు ఉన్నది. గరుడ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది 3 భాగములు. మొదటిది ఆచారకాండము. ఆ